ఒక్క మాట, నా జీవితంలో మీరే నాకు ప్రపంచం. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా మీకు ఏదో విషయాన్ని చెప్పాలంటూ ఆలోచిస్తూ ఉంటాను. అలాంటి నాకు మీ నుండి నేనేమీ ఆశించడం లేదు. జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకొని ఇక్కడ లైక్ కొట్టి షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెవలపర్ మోడ్ అంటే ఏంటి, డెవలపర్ మోడ్ని ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అదేవిధంగా అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎనబుల్ చేసుకోవాలో చెప్తాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళగానే సెట్టింగ్స్లో పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు అడిషనల్ సెట్టింగ్స్ అని వస్తాయి. సో ఈ అడిషనల్ సెట్టింగ్స్లో డెవలపర్ మోడ్ ఉండాలి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇది డిస్ప్లే అవ్వడం అయితే జరగదు, అవునా కదా. సో బ్యాక్ వెళ్ళి ఇక్కడ కూడా వెతికినా కూడా డెవలపర్ మోడ్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఎనబుల్లో లేదు. సో అది ఏ విధంగా ఎనబుల్ చేసుకోవాలన్నది వీడియో. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాల్సింది దేంట్లోకి వెళ్ళాలో చూపిస్తాను. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. సో నేనైతే అబౌట్ ఫోన్లోకి వెళ్తున్నాను. అబౌట్ ఫోన్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి, నేను ఎంఐ వర్షన్ కాబట్టి మీ యొక్క ఏమంటారు ఆండ్రాయిడ్ వర్షన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ వర్షన్ మీద ఫాస్ట్గా ఒకసారి వెయిట్, ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. నాదైతే ఆండ్రాయిడ్ వర్షను 10 వాడుతాను. ఓకే. సో ఇక్కడ మనకి ఏం కనిపించాలంటే బిల్డ్ నెంబర్ అనేది కనిపించాలి. సో ఆ బిల్డ్ నెంబర్ కోసం వెయిట్ చేయండి. సో నేను వర్షన్ మీద క్లిక్ చేశాను. వెయిట్, మనకు ఏం కావాలంటే బిల్డ్ నెంబర్ కావాలి. సో అది ఎక్కడుందో వెతుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆల్ స్పెక్స్లోకి వెళ్తున్నాను నేను. ఆల్ స్పెక్స్లోకి వెళ్ళగానే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ నాది కర్నల్ వర్షన్ ఉంది. సో దీని మీద ఫాస్ట్గా 7 టైప్ క్లిక్ చేసుకుంటే మనకు వెయిట్, ఒకసారి స్టేటస్లోకి వెళ్తున్నా నేను. స్టేటస్లోకి వెళ్ళగానే ఇక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఎస్. సో ఇప్పుడు యూఆర్ ఏ డెవలపర్ మోడ్. సో నేను ఎంఐ యూఐ వర్షన్ మీద ఫాస్ట్గా 7 టైమ్స్ ఫాస్ట్గా ప్రెస్ చేయడం ద్వారా నాకు ఏంటంటే ఇది డెవలపర్ మోడ్ ఎనబుల్ అయ్యింది. సో మీరు కూడా అక్కడ మీరు ఎంఐ వాళ్ళైతే రెడ్మీ వాళ్ళైతే ఎంఐ యూఐ వర్షన్ మీద ఫాస్ట్ 7 టైమ్స్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే మిగతా ఫోన్స్ ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డ్ నెంబర్ మీద ఫాస్ట్గా 7 టైప్స్ టైప్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే బ్యాక్ వెళ్తే ఇక మనకు డెవలప్ మోడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను నేను. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి డెవలపర్ ఆప్షన్స్ అని కనిపిస్తాను. సో దీని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఎనబుల్ అయింది కాబట్టి సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే డెస్క్టాప్ బ్యాక్ అంటే ఇప్పుడు చూడండి డెస్క్టాప్ బ్యాకప్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కలర్స్ కానీ యాప్స్ ఫాస్ట్గా రన్ చేయడానికి కానీ ఫాంట్ సైజ్ మార్చుకోవడానికి కానీ డార్క్ థీమ్ పెట్టుకోవడానికి కానీ యూఎస్బి డీబగ్గింగ్ చేసుకోవడానికి కూడా యూఎస్బి ఇన్స్టాల్ చేసుకోవడానికి అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి ఇవన్నీ ఫీచర్స్ కూడా. సో 1 by 1 మీరు ఏది అవసరమైతే అది మాత్రమే ఎనేబుల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవాలి. సో మొబైల్లో ఇదొక మంచి ఒక ఏమంటారు దాన్ని మంచి ఒక
ఒక మంచి డివైస్, ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇది. ఓకేనా? సో ఇది అన్నట్టు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.